హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి, సరేనా? అసలు ఆడవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు ఎలా చెడిపోతున్నారు, అసలు దానికంటూ కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఒక పెళ్ళైన అమ్మాయి అసలు ఎందుకు వేరే దారిలో వెళ్తుంది, వేరే రిలేషన్స్ వెంట ఎందుకు పరిగెడుతుంది? మన భర్త కంటే పక్కవాడు ఎందుకు మనకు గొప్పగా కనబడతాడు? ఏ అమ్మాయి కూడా నా హస్బెండ్ని విడిచిపెట్టి ఇంకొకరిని చూసుకోవాలని ఖచ్చితంగా అనుకోదు. భర్త మంచోడైనా చెడ్డోడైనా, కొట్టినవాడైనా తాగినవాడైనా, ఎవరైనా సరే ఏ అమ్మాయి కూడా ఊరికే ఇంకొకరు వెంట వెళ్ళదు. ఇదైతే నిజం. అసలు ఏం జరుగుతుందో కూడా మీరు కూడా తెలుసుకోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంట్లో ఇబ్బందికి, పిల్లల చదువులకి చాలీ చాలని భర్త జీతం, భర్తకి సహాయంగా మారాలి అనుకుంటుంది కొన్ని ఇళ్లల్లో భార్యలు, లేదా ఒక ఇంట్లో ఇల్లాలు అనుకుంది. నేను తెచ్చే 10,000 15,000 అయినా నా ఇంటి ఖర్చులకి సరిపోతాయేమో, లేదంటే నా ఇంటి రెంట్కి నేను సదురుకోగలనేమో అనుకొని ఒక ఆడది జాబ్ చేయాలనుకుంటుంది. తను చదివిన 10th క్లాసో ఇంటర్మీడియటో ఏదో ఒక క్వాలిఫికేషన్తో, లేదంటే కూలి పని, లేదంటే ఇంట్లో పని, ఏదో ఒకటి నేనైతే ఎంతో కొంత సంపాదించి నా భర్తకు సహాయంగా నేను నిలబడాలి అనుకుని ఒక ఆడపిల్ల అనుకుంటుంది. జీతం తక్కువైనా సరే ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఉండే జాబ్ దొరికితే సరే మంచిగా ఉంది కదని జాయిన్ అవుతారు. వెళ్తారు, జాబు, ఇంట్లో పిల్లలు, హస్బెండు, ఇంట్లో బాధ్యతలు, పనులు అన్నీ బాగానే మేనేజ్ చేసుకుంటుంది ఒక అమ్మాయి. వెళ్ళగా ఏంటంటే ఒకరోజు కొంచెం ఒంట్లో బాగాలేకో, లేదంటే మామూలుగా ఆ రోజు వండుకోవాలనిపించకో, ఏదో ఒక ఇబ్బందికి ఒకరోజు సడన్గా బాక్స్ తీసుకెళ్ళలేదు అనుకోండి. వాళ్ళు ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే, ప్రతిరోజు బాక్స్ తీసుకెళ్ళే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడు బాక్స్ తీసుకెళ్ళకుండా ఉద్యోగానికి వెళ్తారు. అది చాలా ప్రమాదం. అక్కడే మొదలవుతుంది. బాక్స్ తీసుకెళ్ళలేని ఈ అమ్మాయికి వాళ్ళ కొలీగ్, అంటే అప్పటి వరకు సరదాగా మాట్లాడిన ఒక అబ్బాయి, లేదంటే కొంచెం ఎక్కువగా పరిచయం ఉన్న అబ్బాయి బాక్స్ షేర్ చేసుకోవడానికి ఇస్తాడు. ఇద్దరూ కలిసి ఒకే బాక్స్ తినేస్తారు, అయిపోద్ది. ఇంకా ఆ రోజు నడికి కాస్త పరిచయం, అది కాస్త చనువు ఎక్కువైపోతుంది. ఇంకా ఆ క్షణం నుంచి ఇంకొంచెం చనువు ఎక్కువైపోయి నంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునేంతవరకు వస్తారు. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఆగుతారా? అక్కడి నుంచి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అనే మెసేజ్లు ఈ అమ్మాయికి వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి. హస్బెండ్కి చెప్పకపోయినా సరే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని వస్తుంది, గుడ్ నైట్ అని వస్తుంది. ఆ అమ్మాయి చూస్తుంది, రిప్లై ఇస్తుంది, సరే అది అంతవరకు నడుస్తూనే ఉంటుంది. జాబ్, ఇంట్లో పిల్లలు, బాధ్యతలు, మా హస్బెండ్ ప్లస్ కొత్తగా పరిచయమైన ఆ అబ్బాయి, ఆ అమ్మాయి లైఫ్లో కొత్త కథ అప్పుడే మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక ఆడపిల్లకి కొత్త కొత్త స్నేహాలు మొదలవుతాయో అప్పుడు అసలు ఆ ఆడపిల్లకి ఒక పతనానికి ప్రయాణం మొదలవుతున్నట్టు అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే ఆ మొదలైన పరిచయం, ఆ స్నేహం కాస్త అది ఎక్కడి వరకు దారితీస్తుందో మీకు అర్థం కాదు. పరిచయం అవుతారు, స్నేహంగా మాట్లాడతారు, సరదాగా కాఫీ, టీలు, టిఫిన్స్ అట్లా షేర్ చేసుకుంటారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటో చెప్పనా? మన పర్సనల్ విషయాలు తీసుకెళ్ళి అవతల వాళ్ళతో షేర్ చేయడం, అక్కడి నుంచి నమ్మడం. ఆ ప్రయాణంలో నువ్వు చేసే మిస్టేక్ ఏంటో చెప్పనా? కొన్నాళ్ళ తర్వాత నీ ఇంటి బాధ్యతలు, నీ ఇంటి సమస్యలు, నీ భార్యాభర్తల రిలేషన్షిప్ విషయాలు కూడా నువ్వు ఆ కొత్తగా పరిచయం అయిన ఆ వ్యక్తితో షేర్ చేసుకుంటున్నావు. అది ఎప్పుడు ఒక ఆడపిల్ల మన ఇంట్లో జరిగే విషయాల్ని ఎప్పుడు కూడా ఒక ఆడదానితో కానీ ఒక మగాడితో కానీ ఎప్పుడూ షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఒక ఆడదైతే
మన మంచి విషయాలు చెప్తే జెలస్ ఫీల్ అవుతుంది. అదే మన వీక్ పాయింట్లు, వీక్‌నెస్ చెప్తే ఆహ్, అవతల వాళ్ళని చులకనగా చూడడం మొదలుపెడుతుంది ఒక ఆడది అసూయతో. అదే ఒక మగాడు అప్పటి వరకు ఆహ్, మన విషయాలన్నీ అవతల వాళ్ళకి తెలీదు కాబట్టి, అప్పటి వరకు మనకి గౌరవించిన అబ్బాయి అప్పటినుంచి వేరే విధంగా చూడడం మొదలెడతాడు. నీ హస్బెండ్ కోసం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దగ్గర తక్కువ చేసి మాట్లాడకు. తనకి జీతం సరిపోకపోయినా, తను నీతో సరదాగా ఉండకపోయినా, నిన్నెక్కడికి తీసుకెళ్ళకపోయినా, ఆ విషయాలనేది ఒక మగాడితో ఎప్పుడు షేర్ చేసుకోకూడదు. ఒక ఆడపిల్ల చేసే తప్పు అదే. ఇంట్లో విషయాలు తీసుకెళ్ళి ఎవరికో చెప్తది. అది అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. నీ భర్తని ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ దగ్గర తక్కువ చేయడం, తక్కువ చేసి చూపించడం నువ్వు మొదలుపెట్టావో, అప్పుడే నువ్వు వాళ్ళకి చులకన అయిపోతావు. అలా మీరు అన్ని విషయాలు అవతల వాడితో చెప్తారు. వాడు మనకి చిన్న చిన్న సరదాలు అంటే చాక్లెట్స్, టీలు, టిఫిన్స్, సరదాగా అప్పుడప్పుడు ఏదైనా న్యూడిల్స్ తెచ్చివ్వడం. ఒకరోజు బాగానే అర్థం చేసుకున్నట్టు మాట్లాడుతున్న ఆ అబ్బాయి, ఒకరోజు ఖచ్చితంగా ఇదంతా నువ్వెలా తట్టుకుంటున్నావు? ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నావు. లేదంటే నువ్వింత ప్రేమగా ఉన్నా సరే నీ హస్బెండ్ నిన్నెందుకు పట్టించుకోవట్లేదు? ఇంత అందమైన అమ్మాయిని ఎందుకు సరిగ్గా పట్టించుకోడు? అదే నేనైతేనా అస్సలిలా చెయ్యను. నేను బంగారంలా చూస్తాను, వజ్రంలా చూస్తాను అని నిన్ను ఐస్ చేయడం మొదలుపెడతాడు. వీక్‌నెస్ తెలుసుకున్న అవతల వ్యక్తి నీకు చిన్న చిన్న సరదాలకు అలవాటు చేయించి ఎలా అంటే మెల్లమెల్లగా ఇంట్లో పిల్లలు, భర్త, బాధ్యతలు అన్నీ మర్చిపోయి వర్క్‌లోనే హ్యాపీనెస్ ఉంది. అసలు ఈరోజు వర్క్‌కి వెళ్ళలేదంటే అబ్బా! ఎంత బోర్‌గా ఉందో ఇంట్లోని అనేటట్టు చేస్తాడు తెలుసా నీకు? ఎందుకు? నువ్వు ఇంట్లో విషయాలన్నీ తీసుకెళ్ళి అవతల ఆ పర్సన్‌కి చెప్పడం. ఆ పర్సన్ ఏం చేస్తాడు? నీకున్న చిన్న చిన్న ఇష్టాలు తీర్చేసి వాడేదో గొప్పోడిలాగా నీ ముందు బిహేవ్ చేస్తాడు. అప్పుడప్పుడు నీకు చిన్న చిన్న రీఛార్జ్‌లు చేయడం, చిన్న చిన్నగా ఒక 100, 500 వరకు మనీ ఖర్చు పెట్టడం, మనీ చేతికివ్వడం లాంటివి కూడా నీకు అలవాటు చేస్తాడు. అది నీకు అర్థం కాక ఏంటంటే, నీకు అర్థం కాదు ఏంటంటే, ఇంట్లో ఉండే సమస్యలకి ఇప్పుడు నా ఇంట్లో నాకు ఒక రూ. 1000, రూ. 2000 నా చేతిలో ఉండకపోవచ్చు. అదే ఎదుటివాడు అదే క్యాష్ చేసుకొని అప్పుడప్పుడు 500 ఉంచు, నీ దగ్గర ఉండేటప్పుడు ఇచ్చేద్దువులే అని నీకెప్పుడైతే అలవాటు చేస్తాడో నీకేంటంటే ఆ మనీ చాలా హ్యాపీనెస్ ఇస్తది. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించావు కదా ఆ మనీ. ఇప్పుడు కూడా ఒక మగాడి దగ్గర డబ్బులు తీసుకోవడం దయచేసి అలవాటు చేసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానో వినండి. ఒక ఒకసారి ఒక మగాడి దగ్గర డబ్బులు తీసుకోవడం మనం అలవాటు పడ్డామంటే అప్పటినుంచి ఏంటంటే మనకి ఒక భర్త మీద ఎలాంటి అయితే ఒక డిపెండెన్స్ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఎదుటి ఇంకొక ఎవ్వరు అబ్బాయి పరాయి అబ్బాయి ఉన్నా సరే అవతల వాడు మనకు డబ్బులు ఇస్తూ వాడు ఒక కుక్కకి బిస్కెట్ ఏస్తారు కదా! అప్పుడు ఏంటంటే 2, 3 సార్లు తినేసరికి అది మన దగ్గరికి మళ్ళీ వేస్తామని వస్తది. అట్లనే ఒక ఆడపిల్ల కూడాను ఒకసారి ఒక అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకుంటే ఎందుకో తెలియదు డబ్బులకి మళ్ళీ అలవాటు పడుతుంది. మళ్ళీ నాకేదైనా అవసరం అని అనిపిస్తే అప్పుడు అవతల ఆ అబ్బాయినే అడుగుతుంది. అలా మనకి కొత్త పరిచయాలు అవతల వాళ్ళ దగ్గర అన్నీ అడగడాలు, తీసుకోవడాలు ఇలా ఏంటంటే భర్తకి మనల్ని చాలా దూరం చేసేస్తుంది. మనం ఒక వర్క్ చేయడానికి గల కారణం ఏంటో కూడా మర్చిపోయి ఎదుటి వాళ్ళ మాయలో పడి, మోజులో పడి మన భర్తని, మన పిల్లల్ని అందరినీ ఆటోమేటిక్‌గా వాళ్ళు దూరం దూరం జరుగుతూ ఉంటారు. ఇవతల వాడు దగ్గరవుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు దయచేసి ఏ ఆడపిల్ల కూడా తెచ్చుకోకూడదనే నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పనులు ఎక్కడి వరకు దారితీస్తాయంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడి, చిన్న చిన్న విషయాలు దాచే ఒక ఆడది పక్కోడి దగ్గరికెళ్ళి ఆ పక్కలోకెళ్ళినంత అబద్ధం కూడా ఆడగలదు. అంత మాయలోకెళ్ళిపోతాం. ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే,
ఈ విషయాలన్నీ అందరికీ తెలియకపోవచ్చు. కొంతమంది ఈ విషయాలని ఫేస్ చేస్తూ రావచ్చు. కొంతమంది ఇలాంటి విషయాల్లో తన లైఫ్‌ని మొత్తం పాడు చేసుకున్న వాళ్ళు చాలామందే ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మధ్యలో వచ్చినోళ్ళు ఎప్పుడూ కూడా మధ్యలోనే పోతారు. మనతో చివరి దాకా రారు. కాబట్టి చిన్న చిన్న సరదాలకి దయచేసి ఎదుటి వాళ్ళని మన దగ్గరికి తెచ్చుకొని, మన విషయాలన్నీ వాళ్ళకి చెప్పి, మన భర్తని, మన పిల్లల్ని అందరినీ దూరం చేసుకునే కంటే, ఎప్పుడైనా నువ్వు అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా ఫేస్ చేయాల్సొస్తే, ఫస్ట్ నీ హస్బెండ్‌కే చెప్పు. ఇదిగో పలానా వాళ్ళు మెసేజ్ చేశారు. ఇదిగో పలానా వాళ్ళు ఇలా నన్ను డ్రాప్ చేస్తానన్నారు. పలానా వాళ్ళు నాకొక 500 1000 రూపీస్ ఇచ్చారు అని ఫస్ట్ నీ హస్బెండ్‌కే చెప్పు. ఎందుకంటే ఒక్కసారి దాచడం నువ్వు మొదలుపెడితే లాస్ట్ అది నీ పతనం అయిన తర్వాతే మళ్ళీ అప్పటికి కొంతమంది తెలుసుకోలేరు. అప్పటికి నువ్వు తెలుసుకునే టైంకి నీ లైఫ్ అంతా నాశనం అయిపోతదేమో. కాబట్టి ఆహ్, ఒకవేళ వీడియోలో ఏదైనా నేను తప్పుగా మాట్లాడుండుంటే నన్ను క్షమించండి. ఒక ఆడపిల్లగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కడ మోసపోతున్నారు, ఎక్కడ మాయలో పడుతున్నారు అనే విషయాలు నాకు తెలిసిన, నేను చూసిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనిపించి నేను ఈ వీడియో చేశాను. ఒకవేళ తప్పుగా ఏమైనా మాట్లాడి నేను ఎవరినైనా నొప్పించి ఉంటే నన్ను దయచేసి క్షమిస్తారు. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో తప్పకుండా మీ ముందుకి వస్తాను. అంతవరకు నేను మీ హాసిని. బాయ్.